అస్సలాముఅలైకుం, నమస్కారం అండి. ఈరోజు నేను మైసూర్ పాక్ చేస్తున్నానండి. స్వీట్ షాప్లో లాగా గుల్లగా ఎంతో టేస్టీగా ఉంటాయి. నోట్లో వేసుకోగానే కరిగిపోయే మైసూర్ పాక్ అండి. మా పక్కింట్లో వైశ్యాస్ 85 సంవత్సరాల వయసున్న అమ్మ ఉంటారు. ఆవిడ నా కోసం ఈ స్వీటు చేసి చూపించారనమాట. ఈ స్వీట్ కొలతల కోసం ఫస్ట్లో ఏ గ్లాస్ వాడతామో దీనికోసం వాడే అన్ని పదార్థాలకు అదే గ్లాస్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉన్న కడాయి లాంటిది పెట్టుకోవాలి, లేదంటే త్వరగా అడుగంటే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న గ్లాస్తో 2 గ్లాసులు చక్కెర వేసుకొని అర్ధ గ్లాసు నీళ్లు వేసుకొని బాగా తీగపాకం వచ్చేలాగా పట్టుకొని మనము నెయ్యి 1 గ్లాసు, నూనె 1 గ్లాసు పక్కన వేడిగా కాంచుకొని పెట్టుకోవాలి. ఇలా తీగపాకం రాగానే కొద్ది కొద్దిగా నెయ్యి కలిపి పెట్టుకున్న ఆయిల్ అంతా వేస్తూ ఇలా శనగపిండి వేస్తూ బాగా కలిపెట్టుకోవాలండి. అసలు కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకూడదు, ఇలా కలుపుతూనే ఉండాలి. లేదంటే కన్నా తొందరగా మాడిపోతుంది. నాకైతే పాప మా అమ్మ నా చేతికి ఇవ్వలేదనమాట, ఈ గరిట తనే తిప్పుతూనే ఉన్నారు. ఇలాగండి వేయించుకుంటూ ఈ ఆయిల్ వేస్తూనే ఉండాలి. మనం 2 కలిపి పెట్టుకున్నామే ఆయిల్ అనమాట, నూనె నెయ్యి. ఇలా కలుపుతూ మంటని సిమ్లో మీడియంలో చూసుకుంటూ ఉండాలండి, హైలో పెట్టుకోకూడదు. ఇలా ఒకరు కలుపుతూ ఒకరు ఇలా వేసుకుంటూ ఉండాలన్నమాట నెయ్యి. ఇది పెద్ద ప్రాసెస్ కాదండి, ఏమంటే నాన్ స్టాప్గా నెయ్యి వేస్తూ కలుపుతూనే ఉండాలి. ఇలా వేయిస్తున్న పిండి మొత్తం గట్టిపడి సైడ్స్ నెయ్యి రిలీజ్ అవ్వాలన్నమాట. మనం తీసుకున్న నూనె నెయ్యి కరెక్ట్ సరిపోయింది, అంతేనండి. ఇప్పుడు ఒక ప్లేట్లో నెయ్యి రాసి ఇది వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి వేసి మనకు కావాల్సిన షేప్ కట్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత కట్ చేసిన మైసూర్ పాకును విడదీసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవటమే. ఫస్ట్ టైం కదండి, చూడడానికి షేపులు ఇలా వచ్చాయి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మా ఇంట్లో అందరికీ బాగా నచ్చింది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.